నడుస్తున్న టైం చరిత్రగా మారిపోతున్న సంధికాలంలో ఉన్నాం కదా. మరీ హార్డ్ అయిందా? సంవత్సరం మారుతుంది కదా, క్యాలెండర్ కొత్తది వస్తుంది కదా, అందుకని అలా అన్నా. వెళ్ళిపోతున్న 2025 ఏపీకి ఏం చూపించింది, ఏం చెప్పింది, రాజకీయం మనకి ఎంతవరకు అర్థమైంది, అసలు కీలక ఘట్టాలు ఏమున్నాయి, లేదంటే కనుక కీలక నిర్ణయాలు కానీ, పర్ఫార్మెన్స్ అనుకోండి, పాలిటిక్స్ అనుకోండి, ఇంకేదైనా ఏమున్నాయి ఈ ఏడాదిలో, అదే 2025లో అని చూస్తే నాకైతే ఒక 5 అంశాలు కీలకంగా కనిపించినాయి. ఆ 5 నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక మీరు నాకు చెప్పండి. ఓకే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇయర్ రివ్యూ అనుకోండి. 2025 ఏం చూపించిందో ఒకసారి మనం చూద్దామా. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరో అంతకంటే ఎక్కువ పీరియడ్ పూర్తి చేసుకుంది కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్గా 12 నెలలు ఉన్న ఏడాది ఈ 2025. అందుకోసం ప్రభుత్వ విధానాలు, పాలసీలు, వేసిన అడుగులు ఎలా ఉన్నాయి అని చూడడానికి ఈ ఇయర్ బ్రహ్మాండమైన శాంపిల్, రాజకీయాన్ని పట్టి తెలుసుకోవడానికి కదా. అందుకోసమే 2025 అనే సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న 5 నిర్ణయాలు అనుకోండి, లేదంటే వేసిన అడుగులు 5 కీలకమైనవి అని అనుకుంటే గనక అవి ఏపీకి ఎలాంటి సంకేతాన్ని ఇచ్చాయో, సందేశాన్ని ఇచ్చాయో 1 by 1 చూద్దాం. ముందు రీసెంట్ నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం. ఒకటోది జిల్లాల పునర్విభజన. ఆల్రెడీ జిల్లాలు ఏర్పాటు చేసుకుని గట్టిగా 5-6 ఏళ్ళు కూడా కాకమునిపే మళ్ళీ జిల్లాల పునర్విభజన అనే అంశాన్ని వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు. తన ముద్ర ఉండాలనో, లేదంటే గనక తన పార్టీకి రాజకీయంగా పట్టు దొరికేలాగా సరిహద్దులు మార్చాలనో, మొత్తానికి వ్యూహం ఏదైనా కానీ జిల్లాల పునర్విభజన చేయడం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా రాజకీయమే, అంతే కదా. మీకు భౌగోళిక సమగ్రత మీద, అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద ఆసక్తి ఉండుంటే గనక ఈ ఏడాదిన్నర కాలంలో జిల్లాల వారీగా చేసిన కేటాయింపులు కానీ, కొత్తగా చేసిన నిర్మాణాలు కానీ, తెచ్చిన పెట్టుబడులు కానీ, మార్చిన రూపురేఖలు కానీ ఏమున్నాయి చెప్పండి? అవి లేవు కదా. కేవలం రాజకీయ జోక్యం కోసము, ప్రయోజనం కోసమో, పట్టు కోసమో ఆల్రెడీ మన ముందు ప్రభుత్వం చేసిన జిల్లాల్ని మార్చి మా చేయి కూడా ఉంది, ఇందులో మా ముద్ర కూడా ఉంది అని చెప్పాలని అనుకుంటున్నాం. రాజంపేట లాంటి జిల్లాల స్వభావాన్ని మార్చడం చూస్తూ ఉంటే పట్టు లేని చోట రాజకీయ పిడికిలు బిగించాలి అనే తాపత్రయం కనపడతా ఉంది. అంటే ఎవరో చేసిన దాన్ని మనం మార్చి మన ముద్ర కొట్టాలనుకుంటున్నాం అని చెప్పడానికి ఇది మొట్టమొదటిదేమో. దీని కాన్సిక్వెన్సెస్ ఇంతటితో అయిపోవు, భవిష్యత్తులో కూడా మనకి ఎదురు రాబోతున్నాయి. యు మార్క్ మై వర్డ్. ఇక రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years ఒక 17 మెడికల్ కాలేజీలు రావటమే అబ్బురం, ఆశ్చర్యం, నోరెళ్లబెట్టి చూడాల్సిన సంచలనం అని అనుకుంటే అందులో ఒక 7 కాలేజీలు, 5 పూర్తిగా, 2 చాలా వరకు పూర్తయిపోవడం అనేది మరొక మహత్తరమైన ఘట్టం, తిరుగులేదు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి మిగతా 10 కాలేజీలను కూడా పూర్తి చేస్తే ఈ మెడికల్ కాలేజీల పేరు, ప్రతిష్ట అంతా ముందు ప్రభుత్వానికి, అదే అప్పటి ముఖ్యమంత్రి జగన్కి పోతుంది అనుకుంటాము. పైగా ఇందులో ప్రభుత్వమే మొత్తం అన్నీ చేసేస్తే ఏం ప్రయోజనం అని అనుకున్నామో ఏమో. పీపీపీని తీసుకొచ్చాం, ప్రైవేట్కి ఇవ్వాలని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు బిడ్లు వేసేందుకు కూడా ఎవరో ముందుకు రాని పరిస్థితి ఉంది. ఏతావాత చూడబోతే మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చింపిన విస్తరి చేసేసాం. 2025లో పాలసీ పరంగా, రాజకీయం పరంగా కనిపించిన అతి పెద్ద ఎజెండా ఇదే కదా. అంటే ఎవరో తెచ్చిన కాలేజీలని మనం కంగాళీ చేశాం, బై అండ్ లార్జ్ ఇదే జరిగింది. ఇది రెండోది. ఇక మూడోది రిషికొండ ప్యాలెస్. ఈ ప్యాలెస్ చుట్టూ ఏపీ రాజకీయం ఎన్నికలకి ముందు 3 ఏళ్ల పాటు తిరిగింది. అసలు కొండ గుండు కొట్టేశారనే ప్రచారం దగ్గర నుంచి 100 కోట్ల ఊహాగానాల వరకు, బంగారు కమోడ్లు, తాపడాల వరకు చాలా చూసాం ప్రచారాలు. తీరా చూస్తే 230 కోట్లు, 40 కోట్లు పెట్టి కళ్ళు చెదిరే నిర్మాణాలు చేసేసాడు అప్పటి ముఖ్యమంత్రి అని ఏపీ రియలైజ్ అవుతూ ఉండేసరికి ఇప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తలకిందులుగా తపస్సు చేయాల్సిన పరిస్థితి. మనమేమో యోగా డేల కోసము, నీళ్లు తోడడం కోసం, తుమ్మకంపలు కొట్టడం కోసమే 100 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఉన్నాము. ఆయనేమో కేవలం 230 కోట్లతో ఇలాంటి బ్లాకులు, ఇదిగో ఏరియల్ వ్యూ చూస్తే రాష్ట్ర ప్రయోజనాల మీద సంతోషం ఉన్న వాళ్ళకేమో సంబరంగా అనిపిస్తుంది, రాజకీయ విరోధులకేమో గుండె జారి ప్యాంట్లోకి వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా తట్టుకోవాలి, తిప్పికొట్టాలో తెలియక ఇప్పుడు అది కూడా ప్రైవేట్కి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం.
హోటల్స్కో ఇంకోటో మరి అప్పుడేమో ఆయన విలాసాల కోసం కట్టాడన్నాము, ఇప్పుడేమో దాంతో మనం వ్యాపార డీల్ ప్రైవేట్తో చేయడానికి రెడీ అవుతున్నాం. అంటే మనం చేసిన ప్రచారానికి కళ్ళ ముందు కనిపించిన వాస్తవానికి ఇప్పుడు ఆ విషయంలో మనం వేస్తున్న అడుగులకి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ కదా. ఇది మూడోది అనుకుందాం. నాలుగోది అతి ముఖ్యమైనది, పోర్టుల చుట్టూ ఉన్న భూములు ప్రైవేట్కి. ఏపీ రాజకీయం భూమి చుట్టూ తిరుగుతుంది అని మనకి నిక్కచ్చిగా ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా చూపించిన ఏడాది 2025. రెండో విడత భూ సమీకరణ విషయంలో అయినా, లేదంటే ఎంఎస్ఎంఈ పార్కులో ఇంకో పేరో చెప్పి భూములు సమీకరిస్తామని చెప్పడమైనా, 99 పైసలకే భూములు ఇవ్వడమైనా, బస్ స్టాండ్లని డిస్ప్లేస్ చేసి మరీ ప్రైవేట్ మాల్స్ వ్యాపారాలు చేసుకోండి అని ఇవ్వడం లాంటివైనా అన్ని భూముల చుట్టూ తిరిగేవే కదా. వీటన్నిటికీ పరాకాష్ట పీక్ లెవెల్ కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణంలో ఉన్న గత ప్రభుత్వం నిర్మించి వెళ్ళిన పోర్టుల చుట్టూ ఉన్న భూముల్ని కూడా ప్రైవేట్కి ఇవ్వాలనుకోవటం. దానికి మనం పెట్టిన పేరు 8 నయా నగరాలు. అంటే వందలు కాదు, వేల ఎకరాల భూములు, అంతకంటే ఎక్కువేమో రాష్ట్రంలో కీలకమైన 8 ప్రాంతాల్లో ప్రైవేటు పరం కాబోతున్నాయి అని సూచనప్రాయంగా చూపించిన ఏడాది 2025. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గత ప్రభుత్వం నిర్మించిన పోర్టుల చుట్టూ ఉన్న భూములు ఇవన్నీ. అంటే అప్పుడు నిర్మాణాలు జరిగితే ఇప్పుడు ఆ విషయంలో అనుకూలంగా మలుచుకునేందుకో, లేదంటే కనుక పాలసీ పేరుతో ఇంకొకరికి ప్రైవేట్కి కట్టబెట్టేందుకో ట్రై చేస్తూ ఉన్నాం. ఇది నాలుగోది అతి ముఖ్యమైనది. ఇక ఐదోది పాలసీలకు సంబంధించింది. గతంలో విభేదించి తీవ్రంగా తోలనాడిన గ్రామ సచివాలయాలు లాంటివే మనకి తుఫాను వస్తే మొన్న మధ్యన కోస్తా జిల్లాలను ఆదుకోవడం చూసాము. ఇప్పుడు ఆ పేర్లు కూడా మార్చి నాటి ముద్రలను చెరిపేయాలి అనే ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉన్నాం. అంటే కట్టింది ఎవరో, పెట్టింది ఎవరో, ప్రయోజనం మాత్రం ప్రజలకు వస్తుంది. ఆ ప్రయోజనం పొందుతున్న ప్రజలు ఆ కట్టినోడు పేరు తలుస్తారేమో అని ఇప్పుడు పేరు మార్చాలనుకుంటున్నాం. సింపుల్ కదా. ఇది ఐదోది. ఈ ఐదింటిలో కనిపించేది ఏంటి? కట్టింది ఒకరు, పేరు మార్చడమో పాలసీ పేరుతో వేరే వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నదో మరొకరు. అంతే కదా. ఈ ఏడాదిలో జరిగిన కీలక పరిణామాలన్నీ ఇలాగే ఉన్నాయి, లేకపోతే ఇవే ఉన్నాయి అని నేను అనుకుంటా. పేరు మార్చడము, అభివృద్ధి జరిగిన పోర్టులు కట్టిన చోట భూములు వేరే వాళ్ళకి ఇవ్వటం, ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న భవంతుల్ని ప్రైవేట్కి కట్టబెట్టాలనుకోవటం, ప్రజలకి పేదలకి వైద్యం విద్య అందించాలనుకునే మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఎవరికో ధారాదత్తం అనకూడదు, మళ్ళీ ఆ మాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి అని ప్రయత్నించడం. వాళ్ళు వద్దు బాబాయ్ అంటున్నా కానీ తీసుకోండి పర్లేదు అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఏపీలో కనపడుతూ ఉన్నాయి. అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ కంటే కూడా ఇంతకు ముందు పనిచేసినోడు పేరు తుడిచేయాలి అనే ప్రయత్నమే చేశాం మనం ఈ ఏడాదిలో. అంతేనా? అలా చేసే ప్రయత్నంలో ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర సంపద ప్రైవేట్ చేతుల్లోకి పోతున్నాయి అనే ఎజెండా సెకండరీ అయిపోయింది. రాజకీయాన్ని ముందు పెట్టి జన ప్రయోజనాల్ని ఫణంగా పెట్టి మనం రాజకీయాన్ని నడుపుతున్నాం, గేమ్ ఆడుతున్నాం అని 2025 చూపించింది. అంతేనా? ఇంతకు విభిన్నమైన విరుద్ధమైన సమాచారం కానీ లాజిక్ కానీ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కామెంట్.